మాకు పాట పాడటం అనేది కూడా మాకు ఒక మహాభాగ్యం అనేది. ఏ విధంటే మాకు ఒక 37వ సంవత్సరం ఇక్కడ మేము పాట పాడాం. ఏది వినోద్ కుమార్ అనేది తీసుకొచ్చి డెక్కులో పాట పాడిచ్చిండు ఇక్కడ. అది మేము 'హతిరాం బాలాజీ' పాట అనేది పాడినాం. 'బుడియా బాపు' పాట అనేది పాడినాం. 'తుల్జో భవాని' అంటే ఏరే దేవతలు కూడా పాడినాం. అక్కడి నుంచి తర్వాత అది చాలా గొప్పగా ఫేమస్ అయింది. వినోద్ కుమార్ కూడా మాకు చాలా వరకు మాకు మేలే చేసిండు, సాయం చేసిండు. అతని ద్వారా కూడా మాకు మంచిగానే కలిగింది. ఆ భగవంతుడు కూడా అతను కూడా ఆ కుటుంబాన్ని కూడా మంచిగానే కాపాడుకుంటూ వచ్చిండు. మళ్ళీ అక్కడి నుంచి కూడా మేము లలిత స్టూడియోలో కూడా పాట పాడడం కూడా చాలా వరకు చాలా అంటే దర్దాగా వందలు పాట పాడినాం. అక్కడి నుంచి పాడిన తర్వాతనే మాకు ఇగో రాములు సార్ కానీ, ఈ మన ఇంకోటి ఏంటంటే మన హరిలాల్ కానీ, మళ్ళా రామదాస్ కానీ మాకు భగవంతుని దేవాల తిరుమల తిరుపతి దేవస్థానంలో భజనకు అవకాశం అనేది వచ్చింది. ప్రతి ఒక్క 3 నెలలకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము భజన చేసి వస్తున్నాం. నిజంగా ఈ జన్మలో మానవ జన్మ పుట్టడం అనేది చాలా అదృష్టం. దేవునికి చూసేదే కష్టం. కానీ మేము 3 నెలల మేము పోయి భజన చేసి వస్తున్నాం అంటే ఏ జన్మలో చేసుకున్న మా తల్లిదండ్రులు కానీ, మా తాతలు కానీ మేము రుణపడి కోటి స్నానాలు చేస్తున్నాం వాళ్ళకి. ఇది ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొనకుండా నేను కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను. హోమ్డి సాధు చాలా సంవత్సరాలుగా ఇతనికి సపోర్ట్గా లలితా స్టూడియో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పాటల రూపంలో ఆయనకి ముఖం తెలియకపోతే కానీ పాటల రూపంలో చాలామందికి గుర్తున్నారు. ఇది కూడా లలితా స్టూడియో వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా టీటీడీ నుంచి రాములు సార్ ప్రతి కార్యక్రమంలో నెలలో వచ్చేటువంటి అనేక కార్యక్రమాలు కూడా ప్రతి దేవాలయానికి ఇస్తున్నారు. అందులో ప్రత్యేకంగా హోమ్డి సాధి కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు ఇంకా ముందుకు అనేక చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.